దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సదులు గడపడానికి ఆయన సమయాన్ని దేవుడు దయచేసి వచ్చిన ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుడు దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ జీవం గల యేసే జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా మీకు వందనాలు. సర్వాధికారి సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రాలు చేసినాం. మీరే మహిమ పొందండి, కృపతో నింపండి, బద్దలు చేయండి, సహాయం చేయండి. మీ సన్ని తోడుగా ఉంచి నడిపించి దేవా మీ కార్యములు జరిగించి కృపతలమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచి దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. న్యాయాధిపతుల 20వ అధ్యాయము మనం ధ్యానం చేసుకున్నప్పుడు అందులో బెన్యామీలు చేసిన ఆ దుష్కార్యం అనేది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21వ అధ్యాయం కూడా న్యాయాధిపతుల గ్రంథం మొత్తంలో కూడా ఆ ప్రజలు ఎన్నోసార్లు పడిపోయిన సందర్భం ఉంది, ఎన్నోసార్లు వారి ఇష్టానుసారంగా జీవించిన సందర్భం ఉంది, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించిన సందర్భం, వాళ్ళు ఏది తోచుకుంటే అదే దేవుని చిత్తం అనుకొని ముందుకెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్న సందర్భం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని గనక నువ్వు పరిశుద్ధంగా ఉండాలని. అలాగే దేవుడు ఎన్నో రకాల ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చి ఆజ్ఞల ప్రకారం వాటిని బ్రతకమని జీవించమని చెప్తే ఆజ్ఞలు పాటించలేదు, వారు దేవునికి లోబడలేదు. వారి ఇష్టాన్ని వారి చిత్తాన్ని వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇది దేవుని ఉద్దేశం అన్నట్లుగా వారు చేసి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా క్వశ్చన్ మార్క్ లాగా దీన్ని ఈ గ్రంథంలో ఉన్న సన్నివేశాలని ప్రజలందరూ ఎత్తి చూపించేలాగా ఈ ప్రజలందరూ కూడా ఉన్నారు. అయితే వారికి తెలియదు, జనాల్లో లోకానికి తెలియదు ఏంటంటే వారు దేవునికి లోబడలేదు అనే మాట మాత్రం తెలియదు, కానీ ఆ ప్రజలు ఎలా ఉన్నారు అనే మాట మాత్రమే తెలిసింది. అంటే మనం చేసే పనులన్నీ కూడా మన ప్రవర్తన మన పద్ధతి అంతా కూడా మనం చేసే పని కనబడదు, కానీ మనం దేవునికి లోబడుతున్నామా, దేవునికి లోబడడం లేదా, దేవుడి చిత్త ప్రకారం బ్రతుకుతున్నామా, దేవుడి చిత్తం లేకుండా దేవుడి ఇష్టం లేకుండా దేవుడి ఇష్టం కలిగి మనం బ్రతుకుతున్నామా, ఎలా ఉన్నామనేది లోకం చూడదు. కానీ మనం చేసే పని కానీ మనం చేసే ప్రవర్తన కానీ లోకమంతా జనులందరూ కూడా చూస్తారు. మళ్ళీ ఎవరు కనిపెట్టలేదు, ఎవరు గమనించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటే మనం పిచ్చోళ్ళమే. అలా కాదు. కానీ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టే 19వ అధ్యాయంలో ఒక లేవీయుడు ముసలాయన ఆ ముసలాయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బెన్యామీలు ఆ గిబియా ప్రాంతంలో వారు వచ్చి ఆమెని ఆ లేవీని భార్యని పాడు చేసి చంపేసినప్పుడు ఆయన ఆమెను ముక్కలుగా కోసి 12 గోత్రాల వారికి ఆ 12 ప్రాంతాలకు కూడా పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి బెన్యామీలతో యుద్ధం చేయడానికి వస్తే వారు అడిగారు, ఏమడిగారంటే, మీలో ఈ దుష్కారం చేసిన వాడిని, మీలో వెర్రి పని చేసిన వారిని మాకు అప్పగించండి అంటే ఆ వెర్రి పని చేసిన వారిని, దుష్కారం చేసిన వారిని మాత్రం అప్పగించలేదు. చూడండి, ఆనాడు దేవుడు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, హాయి పట్టణానికి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోగానే ఆ 36 మందిని బట్టి కూడా యెహోషువ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సందులోకి వచ్చి ఎంతో దుఃఖముతో బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు కదా, మీలో పాపం చేసిన వాడు ఉన్నాడని చెప్పి ఆ పాపం చేసిన వాడు ఉండగా నేను వారి మధ్యలో ఉండను అని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పిన రీతిగానే వాళ్ళందరి మధ్యలో సమాజం ఎదుట ప్రకటన చేసినప్పుడు ఆకాను కూడా దేవునికి లోబడలేదు, ఆకాను కూడా దేవుని ఎదుట లొంగలేదు. కానీ 12 గోత్రాలు చీటీలు వేసినప్పుడు ఆఖరికి లాస్ట్గా ఆయన పేరు వచ్చేంత వరకు కూడా ఆ నిజం అనేది చెప్పల. ఆయన పేరు వచ్చిన తర్వాత మోషే గారు అడిగితే ఆ రోజు చెప్తున్నాడు, అప్పుడు వచ్చి చెప్తున్నాడు, నేను ఏ పని చేశానని చెప్పేసి. నిజానికి దేవుడు క్షమించేవాడే కానీ శిక్షించేవాడు కాదు. ఆ క్షమించే దేవుని ఎదుట మొదటిగానే దేవుడు చెప్పేది ఒకటే, నీ పాపం ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు, అది నువ్వు శిక్షించబడతావు. కప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల దేవుడు కనికరాన్ని మనం పొందుతాం. ఈ ప్రజలందరి మధ్యకి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, వీళ్ళు దుష్కారం చేసిన వారిని, వెర్రి పని చేసిన వారిని అప్పగించండి అంటే వారు అప్పగించాల. వాళ్ళు 700 మంది అయితే ఎడమ చేతి వాటం కలిగిన వారంట. అందులో కొంతమంది అయితే వెంట్రుకను కూడా ఒడిసెల రాయితో గురి చూసి కొట్టగలిగినంత సామర్థ్యం కలిగిన వారంటే ఈ బెన్యామీల్లో ఉన్న పరాక్రమవంతులు, బలవంతులు. దాదాపు 26,000 మందిలో 26,000 మందిలో 700 మాత్రం మంచి బలవంతులు. అంటే వారి బలాన్ని చూసుకుంటున్నారు, వారి జ్ఞానాన్ని చూసుకుని మేము ఏదైనా సాధించగలుగుతాం, మాకు ఎవడో చెప్పవసరం లేదు, మా ఇష్టానుసారంగా మేము ఉంటాం, మేమేం చేసినా సరే మాకు చెల్లిద్ది అనే విధంగానే
వారు ఉండి వీరి మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసినప్పుడు 20 అధ్యాయులు మనం చూస్తే అక్కడ 2 సార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు 2 సార్లు కూడా ఇశ్రాయేలే చనిపోయాడు. బెన్యామీలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత మూడోసారి మరలా వారు బట్టలు చింపుకొని ప్రార్థన చేసినప్పుడు మూడోసారి వచ్చినప్పుడు ఈ యొక్క బెన్యామీల్లో ఉన్న వారందరూ కూడా యుద్ధానికి వచ్చిన వారు దాదాపుగా 26,000 మంది చనిపోయారు. అందులో దానికి యుద్ధానికి సహకరించే వారందరూ కూడా వాళ్ళ కత్తివాత వారి పట్టణాన్ని కూడా కాల్చివేశారు. అంత దుష్కారం, అంత పరిస్థితి అనేది రావడానికి పాపం చేసిన వాడిని దాచిపెట్టడమే, పాపం చేసిన వాడిని వెనకేసి రావడమే, తప్పు చేసిన వాడిని ఆడిని కప్పిపుచ్చడమే. తప్పు చేసిన వాడిని, పాపం చేసిన వాడిని కప్పిపుచ్చడం వల్ల ఏ ప్రయోజనం లేదు. దానివల్ల నష్టమే కానీ కష్టమే కానీ దానివల్ల ఉపయోగం రాదు. చూడు, దొంగతనం హత్య చేసిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో, హత్య చేసి వచ్చిన వాడిని దాచిపెట్టిన వాడు కూడా అంతే శిక్ష వస్తుంది, దాన్ని ప్రేరేపించిన వాడు కూడా అంతే శిక్ష వస్తుంది. అందుకే విచారణ చేసినప్పుడు కూడా అందరినీ కూడా విచారణలో తీసుకుంటారు. A1, A2, A3, A4 అని చెప్పేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి లోపల పెట్టి విచారిస్తూనే ఉంటారు. అంటే చేసిన తప్పును ఎప్పుడు కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాన్ని దేవుడు కోరితల్లో అదే. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినదే, నేను పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండు. పాపములకు ఒప్పుకున్నవాడు కనికరించబడతాడు, వాడు క్షమించబడతాడు. అదే పాపాన్ని కప్పుకుంటే వాడు రక్షించబడ్డు, శిక్షించబడతాడు. దేవుడు చెప్పిన మాట అంతా కూడా అలాంటిదే. అయితే వీళ్ళు చేసిన పనంతా కూడా వారు దేవునికి విరోధంగానే సమాజం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి కూడా క్వశ్చన్ మార్కులో ఉన్న పరిస్థితి. ఆ సందర్భంలో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు కదా, వీరికి రాజు లేడు, రాజు లేడు, రాజు లేడు అని చెప్పేసి. అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ, ఎవరికి తోచినట్టుగా వారు చేస్తూ, దేవునికి లోబడకుండా, దేవుడి జ్ఞానానికి, దేవుడి చిత్తానికి లోబడకుండా ఉన్న సందర్భం అనేది చాలా దారుణమైన పరిస్థితి. చూడండి, 21 అధ్యాయాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు తమలో ఎవడునూ తమ కుమార్తెను బెన్యామీనుకి ఇవ్వకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ప్రజలు బేతేలకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేల్లో ఒక్క గోత్రం లేకపోయినో, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకునే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వాడెవరని విచారించిరి. ఎలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణం చేసిరి. ఇశ్రాయేలు తమ సహోదరులైన బెన్యామీలను గుర్చి పశ్చాత్తాపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేల్లో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలిన వారికి భార్యలు దొరికినట్టు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసేదిమే కదా, వారి విషయంలో ఏమి చేయగలమో అని చెప్పుకొండ్రి. మరియు వారు ఇశ్రాయేలు గోత్రంలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఎవరని విచారింపగా, సమాజముకు చేరిన యబేష్గిలాదు నుండి శానలోనికి ఎవడూ రాలేదని తేలేను. జనసంఖ్య వేసినప్పుడు యబేష్గిలాదు నివాసుల్లో ఒక్కడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యబేష్గిలాదులో నివసించి వారందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని నశింపచేయవలనని చెప్పిరి. యబేష్గిలాదు నివాసులలో పురుష సంయోగం ఎరగని 4,000 మంది కన్యకలను స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న శానలోనికి వారిని తీసుకొని వచ్చిరి. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ వారందరూ కూడా, అయ్యో మన 12 గోత్రంలో ఒక గోత్రం అనేది మనకు లేకుండా పోయిందే అని చెప్పి వారందరూ కూడా పశ్చాత్తాపడి దేవుని సందులో షిలోహులో వారందరూ కూడా ఏడుస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసే గుంపులో వారందరూ కూడా ఉండి దేవుని దగ్గర విచారణ చేస్తుండగా, దేవుని దగ్గర ప్రార్థిస్తుండగా, దేవుని దగ్గర ఏడుస్తుండగా ఆ సమాజంలోనికి యబేష్గిలాదు వారు చేరలేదంట. ఎవరైనా చేరిన వారు ఉన్నారా? మన గోత్రాల కోసం బాధపడిన వారు ఎవరు ఉన్నారా? నశించిపోతుంటే వారు ఎవరన్నా ఏడవ వారు ఉన్నారా అని విచారణ చేస్తే అందులో యబేష్గిలాదు వారు చేరలేదు అని చెప్పి తెలిసినప్పుడు వారిలోని 12,000 మందిని మరలా యుద్ధానికి వారి మీద పంపించి వాళ్ళందరూ కూడా చంపించేసి, అందులో పురుష సంయోగం వరకని ఆ పెళ్లి చేసుకొని స్త్రీలను మాత్రం తీసుకొచ్చి వీరి కోసం వివాహానికి సిద్ధపరచుకున్నారు. ఎవరి ఇష్టం వారిది. వారికి ఏది మనసుకు తోస్తే
ఆ పని చేస్తూనే ఉన్నారు. వారికి తోచిన పనంతా చేస్తున్నారు. చూడండి యోసేపు విషయంలో చూస్తే 12 మంది వాళ్ళ అన్నలందరూ కూడా ఆయన తీసుకెళ్లి గుడ్డలో పడేసినప్పటికీ, తీసుకెళ్లి యోసేపుని అమ్మేసినప్పటికీ కూడా వారు ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో పడేసాం. జైల్లో ఉండగా వారు అడుగుతున్నారు, ఎక్కడ వారు అయ్యా, నువ్వు ఏ ఊరు నుండి వచ్చావు ఏంటి అని అడిగితే అని చెప్తున్నాడు. ఒక మాట కూడా, నేను తప్పిపోయి వచ్చాను అంటున్నాడు. నేను తప్పిపోయి వచ్చాను ఇక్కడికి అని చెప్తున్నాడు. కానీ మా అన్నలు నన్ను ఇక్కడ పడేశారు, మా అన్నలు నన్ను ఇక్కడ వేశారని చెప్పేసి ఒక మాట కూడా చెప్పలా. ఎందుకని చెప్పలేదు ఆ మాట? ఆయనకి దేవుని దర్శనం తెలుసు. దేవుడు వాగ్దానం, పితరులకు ఇచ్చిన వాగ్దానం, దాని మీద ఉండే మనస్సు యోసేపుకి తెలుసు. వీళ్ళందరూ కూడా ఐగుప్తులో చేరతారని చెప్పి కూడా తెలుసు. ఐగుప్తులోకి వెళ్తారని చెప్పి వీళ్ళందరూ ఐగుప్తు చేరాలి. ఐగుప్తు చేరినప్పుడు వారు ఆదరణ పొందాలి. వారందరి మధ్యలో కూడా దేవుని యొక్క కనికరం పొందాలి. వారందరూ కూడా అక్కడ చేర్చుకోవాలంటే వాళ్ళు దొంగలని చెప్తే చేర్చుకుంటారా? వాళ్ళు మంచి వాళ్ళు కాదని చేర్చుకుంటారా? ఆ ఐగుప్తులో వారు 400 సంవత్సరాలు అక్కడ ఉండాలి. దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశమే అది. అమోరీయుల పాపం అక్రమం అంతా అయ్యేంత వరకు కూడా వాళ్ళు అక్కడ ఉండాలి, అక్కడ నుండి తీసుకురావాలని చెప్పేసి అబ్రహాము గారితో చెప్పిన మాటలన్నీ కూడా యాకోబు గారు కానీ ఇస్సాకు గారు చెప్తూ ఉంటే అవన్నీ కూడా తండ్రి పక్కనే ఉండేవాడు, తండ్రితో పాటు ఉండి ఆ విషయాలన్నీ యాకోబు దగ్గర వింటా ఉండేవాడు. అంటే తండ్రికి చాలా ఇష్టంగా ఆయన నుండి దగ్గరగా ఉండేవాడు. అన్నలేదన్న తప్పు చేసి, అన్నలేదన్న పాపం చేసి వచ్చి యాకోబుకి చెప్పేవాడు, నాన్న ఇలా ఉన్నారు, నాన్న ఇలా చేశారు, నాన్న ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ హెచ్చరించాడు. అంత జ్ఞానం కలిగిన యోసేపు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలు చేసినప్పటికీ కూడా ఒక మాట కూడా చెప్పలా. నిజంగా ఆ మాట చెప్తే వాళ్ళ ఐగుప్తులో కనీసం ఆ ఫరో దగ్గరికి వచ్చినప్పుడు, యాకోబుని తీసుకొచ్చినప్పుడైనా సరే, మా అన్నలు వచ్చారని వాళ్ళందరూ కూడా సంతోషించారు, వాళ్ళందరూ కూడా ఆనందించారు. కానీ ఎవరు కూడా ఇలాంటి వాళ్ళ మీ అల్లని చెప్పి ఎవరు అనలేదు. ఎందుకని? యోసేపు తన మనసులో ఉన్న మాట అంతా కూడా దాన్ని దాచుకున్నాడు. తన బాధ వేదనంతా కూడా తన హృదయంలో ఉంచుకున్నాడు. ఇక ఆకాని వలె పాపాన్ని గనక ఆ రోజే వచ్చి ఆరు గనక అప్పగించేసినట్టుంటే గనక రాళ్ళ పెట్టుకొని చంపినట్టుగా, ఆకాన్ని నిర్మూలన చేసినట్టుగా ఆ వెరి పని చేసే వారిని కూడా నిర్మూలన చేస్తుంటే గనక ఇంత గొడవ అయ్యేది కాదు, ఇంత విధానం జరిగేది కాదు. వారికి పిల్లలు దొరకలే అని చెప్పేసి ఆలోచించుకొని చుండగా ఆ పిల్లలు దొరకడం కోసం అని చెప్పేసి యెబెష్గిలాదు వారి మీదకి వెళ్ళి వారి మీద యుద్ధం చేసి వాళ్ళలో ఉన్న స్త్రీలందరూ కూడా తీసుకొని వచ్చి పెళ్లి చేసుకొని ఇంకెవరన్నా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అని ఇంకా ఆలోచన చేస్తూ, మనం ఎవరు కూడా బెన్యామీలకు పిల్లలు ఇవ్వడానికి లేదు, బెన్యామీలు ఎవరు పెళ్లి చేసుకోవడానికి లేదు, మరి వాళ్ళకి పిల్లలు అలాగయ్యా అని చెప్పి ఒక ఆయన అంటే, వాడు మన గోత్రంలోనే కదా, తప్పించుకుపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కావాలి కదా, వారికి పిల్లలు ఇవ్వాలి, పెళ్లి చేయాలి, ఎలాగంటే మళ్ళీ వీళ్ళే ఇంకో ఆలోచన చేసి మనం ఎవ్వరూ కూడా పిల్లలు ఇవ్వద్దు. ఎందుకని? మనం దేవుని వచనాల్లో మాట్లాడాం కదా, ముందుగా చెప్పినట్టే ఎవడైనా మన కుమార్తెను వాళ్ళకి ఇస్తే వాళ్ళు శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్పాం కదా. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇది శాపగ్రస్తమే, కాబట్టి అది కుదరదు. ఇప్పుడు వారికి పిల్లలు ఇవ్వాలి కదా, మరి ఎలాగా అని అంటే వీళ్ళు మళ్ళా ఇంకో ఆలోచన చేసి చెప్తున్నారు కదా. చూడండి ఆ తర్వాత 11వ వచనంలో, ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలో ఉన్న బెన్యామీలుతో మాట్లాడుటకు వారి సమాధానపరచుటకు వర్తమానం పంపగా ఆ వేళ బెన్యామీలు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యెబెష్గిలాదు స్త్రీల్లో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలు గోత్రంలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీలు గూర్చి పశ్చాత్తాపడి సమాజ ప్రధానులు బెన్యామీల గోత్రంలో స్త్రీలు నశించి ఉండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమా అని యోచించుకొని ఇశ్రాయేల్లో నుండి ఒక గోత్రం తుడిచివేయబడకుండునట్లు బెన్యామీల్లో తప్పించుకున్న వారికి స్వాస్యం ఉండవలను అనేది. ఇశ్రాయేల్లో ఎవడైనాను తన కుమార్తెను బెన్యామీనికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలన చేయబడినని ప్రమాణం చేసి ఉన్నాం గనుక మనము మన కుమార్తెలు వారికి పెండి చేయకూడదని చెప్పుకొని చుండిరి. కాగా వారు బెన్యామీలతో ఇట్లండి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున, బేతేలు నుండి షేకమునకు రాజమార్గమున తూర్పునున్న లెబాను దక్షిణ దిక్కున యెహోవాకు పండగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీలను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో మాటుగా ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాటుకు బయలుదేరగా ద్రాక్ష తోటలోండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకుంటకు ప్రతివాడు షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీలు దేశంలోకి పారిపోవుడి. తరువాత వారి తండ్రులు సహోదరులైన వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికి పెండ్లికి స్త్రీ దొరకలేదు గనక
ఈ స్త్రీలను దయచేసి మాకు ఈవిడి ఈ సమయమున వారికి ఇచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లు ఈవిడని వారితో చెప్పేదము అంది. కాగా బెన్యామీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలలో పట్టుకున్న వారిని తీసుకొని పోయి తమ తమ స్వాస్యములకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇశ్రాయేల్లో ప్రతివాడును అక్కడి నుండి తమ గోత్రములకు కుటుంబములకు పోయెను. అందరూ అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్యములకు పోయిరి. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చును. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చారు. ఆ ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన దేవుని నామానికి ఎంత అవమానంగా ఉందో, వారు చేసే ఆలోచన కానీ, వారు నడిచిన విధానం కానీ, వారు పాటించిన పద్ధతి కానీ, ఇదే పద్ధతిని పాటిస్తూ ఇదే ఆలోచనలు చేస్తూ దేవుడు దాన్ని ఆమోదించాడు కదా అని చెప్పేసి చేసే వెర్రివారు కూడా ఈ రోజుకి లేకపోలేదు. చేసే పిచ్చి పనులు చేసేవాళ్ళు ఈ రోజు కూడా లేకపోలేదు. దేవుడు దాన్ని రాయించాడు కదా, వారిలో అలా చేశారు కదా, మనం కూడా చేయొచ్చు అనే విధంగానే వారు ఉన్నారు. వారు అంటా ఉన్నారు, నాట్యం ఆడడానికి దేవుని గుడి దగ్గరికి వస్తారుగా, వాళ్ళని ఎత్తుకుపోండి అని చెప్పేసి మళ్ళా పిచ్చి సలహా ఇస్తూ, అంటే దేవుడుకు ఎంత విరోధంగా వారు బ్రతుకుతున్నారో, దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని ఇష్టానికి లోబడకుండా ఉంటుండగా ప్రపంచం మొత్తానికి కూడా, మానవులందరికీ కూడా దేవుడు ఒక హేళనగా ఉండేలాగా ఈ మనుషులందరూ ఉంటుండగా అయినా కనికరపూరుడు వారిని విడిచిపెట్టలేదు. అయినా కృపా సంపూర్ణుడు. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన కృప అయితే వారిని దాటిపోలేదు. అటువంటి కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఆ ప్రజల మీద ఆయన ఉంచిన కనికరం కానీ, ఈ రోజు మనకిచ్చిన ఈ కనికరం కానీ, మనం ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ ఉండగా ఆయన కృప చేత మనల్ని రక్షించి, ఆయన దయ చేత మనల్ని రక్షించి, ఆయన సంధిలో మన నుంచి ఇప్పుడు కూడా మన సజీవ లెక్కలు ఉండడానికి ఆయన ఇచ్చిన కాపుదల బట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి, సహాయం దయచండి. ప్రభువా తండ్రి నాన్న, రాజు లేక, ప్రభువా తండ్రి నాన్న దేవుని భయం లేక, అయా ఇష్టానుసారంగా బ్రతికితేనైనా మనుషులు తీసుకునే నిర్ణయాలు కానీ, మనుషులు చేసుకునే పనులు కానీ ప్రభువా ఎంత ప్రభువా తండ్రి దారుణంగా ఉంటాయో నాయన, ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ప్రభువా, ఎంతనైనా మీకు వ్యతిరేకంగా ఉంటాయో నాయన. ప్రభువా ఇక్కడ నాయన కొన్ని మాటలు మేము చూసాం తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభువా మీ భయం కలిగి, అయా తండ్రి మీ అనుకో కలిగిన ఆయన ప్రభు బ్రతికినైనా అది మాకు ఆశీర్వాదం నాయన. నిజమేనైనా ఆనాడు ప్రభువా ఆకాను నాయన, ఆకాను అప్పగించిన దేవుడు, ఆకాను ప్రభా తన ఆ రోజు ఒప్పుకొని ఉంటే ప్రభువా బ్రతికేవాడు, తన కుటుంబం కూడా బ్రతికేది నాయన. అలాగే ప్రభా తన ఆకాను ఒక్కడు నాయన, ప్రభువా తన నాన్న చేసిన పాపానికి 36,000 మంది నాయన, 36 మంది చనిపోయారు ప్రభా. అయ్యా దాన్ని బట్టిన వారు ప్రార్థన చేస్తుండగా ప్రభువా అయ్యా ఆకాలను అప్పగించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రం నాయన. ఈ రోజైతే ప్రభువా వీరు ప్రభువా వారిలో వెరి పని చేసిన ఆయన, పిచ్చి పని చేసిన ఒక అమ్మని ప్రభా, ఒక ఆమెను పాడు చేసి చంపేసి ఉండగా నాయన, వాడిని అప్పగించండి నాన్న, వీరు అప్పగించకుండా ప్రభా దాచిపెట్టారు నాయన. ప్రభువా తండ్రి మీకు స్తోత్రం నాయన. దాన్ని బట్టి నాయన వారిలో 26,000 మంది కూలిపోయారు తండ్రి. అయ్యా వారిలో వారికే నాయన ప్రభా సందిగ్ధం, వారికే నాయన విరోధమైన ప్రభా గొడవలు ప్రభా ఎన్నో నాయన వచ్చి ఉన్నాయి నాయన. మీకు స్తోత్రం నాయన. ప్రభా అలా మీ నాయన మా జీవితంలో మేము ఉండక నాయన, ప్రతి విషయంలో నేను వాక్యానుసారంగా మేము బ్రతుకుతూ, వాక్యానుసారంగా నాయన మా జీవితాలు మేము కట్టుకోవడానికి మీ సహాయం తెచ్చండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో నాయన మీ మెరిగినాయన, అయ్యా ఏది మీకు ఇష్టమో ఏది నాయన మీ చిత్తమో ఎరిగినైనా ప్రతి విషయంలో ప్రభువా మీకు నమ్మకంగా ఉండాలని సహాయం దయచేసి మీరు మహిమ పొందమని. అయ్యా యోసేపులే ప్రభువా ప్రతి విషయం మీ సాక్ష్యం కలిగిన ఆయన, అయ్యా ముందున్న రోజులు ఆలోచించుకొని ప్రభువా అయ్యా మేము అన్ని విషయాలు వదిలడానికి సహాయం దయచేసి మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలు.